విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. నేను డ్రోన్కి సంబంధించిన అప్డేటెడ్ వీడియో చేస్తా అని చెప్పా కదా, ఆ అప్డేటెడ్ వీడియో ఇదే అనమాట. ప్రెజెంట్ మన డ్రోన్ అయితే మొత్తం సెట్ అయిపోయింది. డ్రోన్ కండిషన్ కూడా మీరు చూడొచ్చు. ఆ రోజు క్రాష్ అయిన తర్వాత కండిషన్ ఎలా ఉంది, అలా ప్రెజెంట్ ఇప్పుడు దీని కండిషన్ కూడా మీరు చూడండి ఎలా ఉందో. కానీ సెట్ అయిపోయినా సరే ఏంటంటే దీనిలో ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఆ ప్రాబ్లం కూడా మదర్ బోర్డ్ ప్రాబ్లం అనమాట. ఆ మదర్ బోర్డ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే డ్రోన్ 1 డే అయినా ఫ్లై అవ్వచ్చు, 1 మంత్ అయినా ఫ్లై అవ్వచ్చు, అలాగే 1 ఇయర్ వరకైనా ఫ్లై అవ్వచ్చు. దాని గురించి నేనేంటంటే అంతా పరిస్థితులన్నీ బాగుపడిన తర్వాత కొత్త డ్రోన్ కొందామని అయితే ఆలోచనలో ఉన్నాను. ప్రెజెంట్ ఏంటంటే ఈ డ్రోన్ ఇలాగే ఫ్లై చేసి ఈ డ్రోన్ ఏమైనా ప్రెజెంట్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రిపేర్కి వెళ్లకుండా కొత్త డ్రోన్కి వెళ్దామని అయితే ఆలోచనలో ఉన్నాను. అలాగే డ్రోన్ ఎప్పుడైతే క్రాష్ అయిందో, క్రాష్ అయిన తర్వాత నేను అప్డేటెడ్ వీడియో చేశా కదా, ఆ వీడియో చేసినప్పుడు చాలామంది నాకు సపోర్ట్ చేస్తామని అయితే ముందుకొచ్చారు. అలాగే ఎవరి దగ్గర అయితే నా ఫోన్‌పే, గూగుల్ పే నెంబర్ ఉందో వాళ్ళు కొంత అమౌంట్ కూడా సపోర్ట్ చేశారు. అది నాకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అయింది. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ప్రెజెంట్ ఏంటంటే డ్రోన్ ఏదైతే గురువారం రోజు క్రాష్ అయిందో, ఆ క్రాష్ అయిన రోజు మా కండిషన్ మొత్తం అప్పుడు ఎలా ఉందో మీరు చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అంతా సెట్ అయిపోయింది. ఆ రోజు ఏంటంటే నేను నైటే విశాఖపట్నంకైతే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మార్నింగే వాళ్ళకి డ్రోన్ అయితే ఇచ్చేసాను. డ్రోన్ రిపేర్ షాప్ వాళ్ళకి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎస్టిమేషన్ అమౌంట్ చెప్తా అని చెప్పి మధ్యాహ్నం కల్లా ఎస్టిమేషన్ అమౌంట్ చెప్పారు. ఎస్టిమేషన్ అమౌంట్ పరంగా ఏంటంటే అన్నీ దీనికి సంబంధించిన ప్రొపెల్లర్స్ కానివ్వండి, దీని బాడీ పార్ట్స్ కానివ్వండి అన్నీ ఇంక్లూడ్ చేసి 27,150 అవుతాయని చెప్పారు ఎస్టిమేషన్ అమౌంటు. దాన్ని నేను ఓకే చెప్పి రిపేర్ చేసేయమని చెప్పాను. వాళ్ళు రిపేర్ చేసేసి నైట్ 8 కల్లా అయితే మనకి అప్డేట్ ఇచ్చారు. రిపేర్ అంతా కంప్లీట్ అయిపోయింది, వచ్చి చూసుకోండి అని చెప్పి. వచ్చి చూసుకున్న తర్వాత ఏంటంటే కొత్త ప్రాబ్లమ్ అంటే దీని కెమెరా లెన్స్ ఎర్రర్ అనే ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ఆ ప్రాబ్లమ్ వల్ల ఏంటంటే ఇది ఎర్రర్ చూపిస్తా ఉంది. అది చెప్తే వాళ్ళు దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేయడానికి 1 అవర్ టైం తీసుకొని రెక్టిఫై చేసి ఇప్పుడు అంతా ఓకే అయిందని చెప్పి 9కి ఫ్లై చేసుకోండి అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఫ్లై చేస్తుంటే 1 టైం ఫ్లై అవుతుంది. సెకండ్ టైం ఏంటంటే ఇది మదర్ బోర్డ్ హీట్ ఎక్కేసి ఫ్లై అవ్వట్లేదు. ఎక్కువగా పైకి ఫ్లై అవ్వట్లేదు. దానికోసం ఏంటంటే మళ్ళీ వాళ్ళకి చెప్తే మళ్ళీ ఆ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేయడం కోసం 1 అవర్ తీసుకున్నారు. మళ్ళీ సార్ట్ ఔట్ అయిందని చెప్పి ఇచ్చారు. మళ్ళీ అదే ప్రాబ్లమ్ రిపీట్ అవ్వడంతో ఇంకోసారి మళ్ళీ చేశారు. అప్పటికి టైం అయితే 11 అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ డే ఏదైతే ఉందో అది ఆగస్ట్ 15 పబ్లిక్ హాలిడే అవ్వడంతో ఆ డ్రోన్ షాప్ అయితే ఏదైతే ఉందో అది హాలిడే అనమాట. సండే కూడా హాలిడే. 2 డేస్ హాలిడే అవ్వడంతో వాళ్ళు ఎక్కువగా మన డ్రోన్ మీదే కాన్సంట్రేషన్ చేసి నైట్ 11 అయినా సరే డ్రోన్ రిపేర్ చేయడానికైతే ట్రై చేశారు. మాక్సిమం అంతా అయిపోయింది. మేము రిటర్న్ అయిపోదాం అనుకున్న టైంలోనే ఏంటంటే ఇది మదర్ బోర్డ్ హీట్ వల్ల లోపల కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయంట. ఆ కాంపోనెంట్స్‌లో కొన్ని కాంపోనెంట్స్ హీట్ అవ్వడం వల్ల అది ఫ్లై అవ్వట్లేదు. హీట్ ఎక్కిపోయి ఆగిపోతుందని చెప్పారు. అది మండే చేసి మీకు పంపిస్తాము. మీరు వెళ్ళిపోండి అని అయితే చెప్పారు. కానీ ఏంటంటే మనం ఇక్కడ ఉండంగానే 2-3 ఈ ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై అయినాయి. అందుకనే మేము ఇక్కడే ఉండి దీన్ని మొత్తం ఫ్లై చేసుకొని అంతా ఓకే అయిన తర్వాతే రిటర్న్ అవుదాం అని చెప్పి 2 డేస్ విశాఖపట్నంలోనే ఉండిపోయాము. మండే నుండి వాళ్ళకి ఫాలోఅప్ చేసి కొంచెం మేము విజయవాడ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము. డ్రోన్ అంతా ఓకే అయిన తర్వాత ఫ్లై చేసుకొని చూసుకొని మేము తీసుకెళ్తాం మాతో పాటు అని చెప్పి ఇంకా మండే వాళ్ళకి ఫాలోఅప్ చేస్తే వాళ్ళు మండే మార్నింగ్ నుండి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ కల్లా మొత్తం రెక్టిఫై చేశారు. ఏ అయితే మదర్ బోర్డ్‌లో కాంపోనెంట్స్ ఉంటాయో అయి హీట్ ఎక్కిపోయి కాలిపోయినాయంట. అయి రీప్లేస్ చేశారు. రీప్లేస్ చేసిన తర్వాత డ్రోన్ అంతా సెట్ అయిపోయింది. సెట్ అయిన తర్వాత మధ్యాహ్నానికి వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. అప్డేట్ ఇచ్చినప్పుడు 2కి అంటూ అప్డేట్ ఇచ్చారు. అప్పటి నుండి మేము వచ్చి డ్రోన్ అంతా ఫ్లై చేసుకున్నాం. దాదాపు ఒక 2 అవర్స్ ఫ్లై చేసుకున్నాం. అన్నీ పనిచేస్తున్నాయా లేదా, మొత్తం అన్నీ ఓకే అయిందా లేదా అన్నీ మొత్తం చూసుకున్న తర్వాత అంతా ఓకే అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ పే చేసేసి మేము రిటర్న్ అయితే వచ్చేసాము. ప్రెజెంట్ ఇప్పుడు మనం విజయవాడకైతే రీచ్ అయిపోయాము. రేపటి నుండి కంటిన్యూస్‌గా అమరావతి పరంగా వీడియోస్ అయితే వస్తాయి. ఈ అప్డేటెడ్ వీడియో అయితే ఇదే అనమాట. డ్రోన్ రిపేర్‌కి దాదాపు 28,000 అయితే అయినాయి. ఇంకా నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ నుండి మనకి అమరావతి పరంగా అప్డేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్‌లో. ఎవరైతే ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేశారో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు. రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి.